సోలోగా తిరుమల వెళ్ళిపోతున్నా. రాజంపేట టు తిరుపతి, తిరుపతి టు తిరుమల. టైం వచ్చేసి 5:25 టైము. యాక్చువల్గా 4:55కే రావాలి ట్రైన్ ఇది వెంకటాద్రి. కరెక్ట్ టైంకి వస్తే అది ట్రైన్ ఎందుకు అవుద్ది? 1 దగ్గర వస్తుంది ట్రైన్ ఏమో. తిరుపతికి వెళ్ళేసి అలిపిరి దగ్గర ఉండి బై వాక్ తిరుమలలో మా ఊరు వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, ఉంటే వాళ్ళతో జాయిన్ అయిపోవాలి ఏమో. చూద్దాం వాళ్ళు కలుస్తారో కలవరో. ఎవరు వచ్చినా రాకపోయినా మనం వెళ్ళిపోవడం తగ్గేదే. ట్రైన్ వచ్చే వరకు కాసేపు వేషాలు ఇద్దాం. తలపతి 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 వెయిటింగ్ చేసే టైంలో వచ్చే చిరాకు ఇంకెప్పుడు రాదు. చలి చంపేస్తుందిరా బాబు. బాయ్ బాయ్. ఇది స్లీపర్ అనుకున్నా, ఇది కూడా జనరలే కానీ 2 ఉన్నాయి. జనరల్గా ఎవరో ట్రైన్లో బీడీ అవుతున్నారా. నేను తిరుపతిలో ఎవరన్నా కలుపుతారు అనుకున్నా, ఈ అదవ ట్రైన్లోనే కలిసాడు నన్ను. హాయ్ ఫ్రెండ్స్, వీడియో ఫ్రెండ్, మా ఫ్రెండ్ చిన్ననాటి ఫ్రెండ్. ఒరే వీడు కూడా ఇంట్లో ఉన్నాడా? మొత్తం ఇంట్లో ఉన్నారా? ఇప్పుడే కలిసాము అందరం. మొత్తం రేణుగుంటకు వచ్చేసినాము. రేణుగుంటలో చూస్తే మొత్తం తమంబూరు ఇన్నే ఉంది. ఉన్నది ఇద్దరు, తమంబూరు అంట. కత్తిరిస్తా. ఈడు సత్య, ఈడు హర్సై. ఇది ట్రైన్ పో. ఇవే తగ్గించుకో. అది ఇంజిన్. ఇది నీళ్ళు పట్టుకో. ఇదేం సార్? దే ప్యూర్ డ్రింకింగ్ వాటర్. కానీ వాటర్ ఎవరు ఇస్తారు? అది ఎండిపోయింది అంతా. నో, ఇట్స్ నాట్ వర్కింగ్. చదువురా రే. రేణిగుంట నుంచి రాజంపేటకి ఎంత టైం పట్టిందో, రాజంపేట నుంచి రేణిగుంటకి ఎంత టైం పట్టిందో, రేణిగుంట నుంచి తిరుపతికి అంత టైం పడుతుంది కదా. ఎక్కడ పడితే అక్కడ ఆపి దిగుతున్నాడు దీన్ని. పూరి ఏమో మనోడు పిచ్చ హైప్ ఇచ్చినాడు. ఇన్ని హోటల్ ఉంటే ఈ హోటల్కి ఎందుకు వచ్చారు అంటే, ఈ హోటల్ ఎందుకు వచ్చామంటే తిరుపతిలో అన్ని పులిసిపోయిన దోశలు దొరుకుతాయి, ఇక్కడ మాత్రమే ఫ్రెష్ దోశ. ఎట్లుంది దోశ చాలా బాగుంది. దాన్ని వడ్డించే మనిషే. నేను వీడియో తెచ్చానని చెప్పుకోక, ఈ మామూలుగా ఎట్లా బాగుంది. ఇదేంటి సాంబారా? అన్నా ఒక వాడేనా? ఊరు కూడా చాలా బాగుంది. సూపర్. సరే తినండి. ఏం పేరు హోటల్ పేరు? అది మనోడిదే అంట హోటల్. ఫ్రీ లెక్క వద్దు. ఈ హోటల్ పేరు ఏం పేరు అంటే అడుగుతాను. వీడి పేరు చెప్తున్నా, హర్సాయి హోటల్ అంట.
వడ కూడా బాగుంది. బస్ స్టాండ్కి వచ్చేసాం. బస్ స్టాండ్ నుంచి అలిపిరికి వెళ్ళిపోయి వాడు చూడాలి ఎట్లుంటుంది పరిస్థితి. టిఫిన్ తినేసాము. టిఫిన్ 2 పూరి 1 వడ 50 రూపాయలు. మొత్తం 5 మంది కలిపి 270 రూపాయలు అయింది. పర్లే మేలే, 500కి 270 రూపాయలు అంటే. అలిపిరికి ఆటోలో వెళ్తాం అనుకుంటే మనోడు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి కార్లో పంపిస్తున్నాడు. టెక్నాలజీ. మనోడు సర్కిల్ మామూలుగా ఉండదు. తిరుపతి ఎక్కడికి వెళ్ళినా మనోడు సర్కిల్ ఉంటుంది అనమాట. వీడి పేరు సత్య. తిరుపతికి వచ్చినప్పుడు వీడికి కాల్ చేయండి, డిస్క్రిప్షన్లో నెంబర్ పెడతా. దయచేసి మాత్రం నంబర్ నెంబర్ 1 బుల్షిట్ ఫ్లాష్ బ్యాక్ ఇదా. టైం వచ్చేసి 8:10 అయింది. ఈరోజు బస్ స్టాండ్ అంతనా? బస్ స్టాండ్ బస్ స్టాండ్లోకి వచ్చే కాల్ చేశాడు మనోడు. బయటే కాల్ చేయొచ్చుగా. నేను ఎవరో అనుకున్నా, మనోడే. అబ్బా రాత్రి నేను అందుకే ఇంక ఫోన్ చేయలే, వచ్చుంటామేమో అనేసి. నేను మనోడు ఇన్ఫ్లుయెన్స్ వాడానంటే ఎవడో అనుకున్నా. చెప్పప్పా. హాయ్ ఫ్రెండ్స్. ఇది చూడండి. ఈ ఫ్లైఓవర్ పేరు ఏం పేరు? గరుడ వారిది. రాముడు వచ్చాడు కాబట్టి, లక్ష్మణుడు వచ్చాడు కాబట్టి లక్ష్మణ్ వారది. లక్ష్మణ్ ఇప్పుడు లక్ష్మణ్ వారది. అవును, ఆ ముందు కొండలు ఫారిన్ అయింది. శ్రీనివాస్ అది పైన శ్రీనివాస్ అయితే అది గరుడు వాడు. శ్రీనివాస్. ఓకే, ఇప్పుడు మనం వెళ్ళేది శ్రీనివాస్. ఏది? శ్రీనివాస సేతు. ఈ ఫ్లైఓవర్, దీనిపైన ఉండే ఫ్లైఓవర్ వచ్చి గరుడ వారిది. ఓకే బాయ్. మనోడు ట్యాంక్కి వచ్చి హెల్ప్ చేశాడు. ఈ బ్యాగులు మనం ఇక్కడ ఇచ్చేసామంటే పైకి వచ్చేస్తాయి తిరుమలకి. మా బ్యాగులు ఇవ్వడానికి కూడా జన భయం ఉంటుంది. కెమెరాలు అలో లేవంట. అయితే మనము కెమెరాలు అలో చేసినా కానీ పైన ఎవరన్నా పట్టుకుంటే తీసేదేస్తామంటున్నారు. జింకలు స్టార్టింగ్లోనే ఉన్నాయి జింకలు ఇక్కడ. స్టార్టింగ్లోనే వచ్చేసినాయి జింకలు. ఇది అడవిలో ఉన్న జింకలు అనుకుంటా. యాక్చువల్గా పైకి చాలా పైకి పోయిన తర్వాత ఆల్మోస్ట్ తిరుమల పైకి వెళ్ళేసిన తర్వాత ఉంటాయి జింకలు. ఇక్కడ ఎక్కడో ఫారెస్ట్ మధ్యలో ఉన్నవి ఇక్కడికి వచ్చేసినాయి. ఉడతకి ఫీడింగ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 2000 మెట్లు ఎక్కేస్తున్నాం. 9కి స్టార్ట్ చేస్తే 10:30, 10:25 టైం. ఇక్కడ నుండి గాలిగోపురం వరకు స్టెప్స్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ నుండి నడిచేది ఎక్కువ ఉంటుంది, స్టెప్స్ తక్కువ, నడిచేది ఎక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్ మోకాల్ పర్వతాలు అనే ఏరియా వస్తుంది. మోకాల్ పర్వతాల దగ్గర మళ్ళీ స్టెప్స్ కొద్దిగా ఎక్కువ ఉంటాయి, హైట్ కూడా ఎక్కువ ఉంటుంది. అక్కడ
యాక్చువల్గా ఏమైందంటే కెమెరా వాళ్ళు చెక్ చేసినారు బాక్స్లో ఏముందంటే కెమెరా అని చెప్పిన. ఏది కెమెరా అంటే నా చేతిలోనే ఉండింది, బాక్స్ బ్యాగ్లో ఉండింది. ఓపెన్ చేయమన్నారు, బాక్స్ ఓపెన్ చేసిన. అయితే కెమెరా ఓపెన్ చేసిన తర్వాత కెమెరా వాళ్ళు చూసి కెమెరా అలో లేదు, స్ట్రిక్ట్గా ఉన్నాయి రూల్స్, మేము ఇప్పుడు పంపిస్తాం, మాకేం ఇబ్బంది లేదు, అలో చేస్తాము, పైన మీరు వీడియోలు తీసుకునేటప్పుడు ఎవరైనా పోలీసు వాళ్ళు చూసి సీజ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మధ్య ఈ ఇన్స్టాగ్రామ్లో యూట్యూబర్స్ కానీ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ దేవుడి దగ్గరికి వచ్చి సినిమా పాటలు పెట్టుకొని అట్లా రీల్స్ చేసి ఎక్కడ పడితే అక్కడ పెట్టినారు. కొంతమంది అయితే మరీ దారుణంగా VFXలు చేసి అట్లా చేసి ఏవేవో చేసినారు అన్నమాట తిరుమలలో. అవి కేసులు కూడా పోయినాయి, కొంచెం సీరియస్గా తీసుకొని ఇప్పుడు అవన్నీ కట్ చేసి అలోలే. ఒకవేళ మీరు ఏదైనా రికార్డ్ చేసుకునేటప్పుడు ఎవరైనా పోలీసు వాళ్ళు చూస్తే కెమెరా వెనక్కి అయితే ఇవ్వరు. సో ఎందుకు రిస్క్ అని చెప్పి నేను కెమెరా బ్యాగ్లో పెట్టేసి లగేజ్ కౌంటర్లో ఇచ్చేసి వచ్చేసాను. ఓ 11:30 హనుమాన్ విగ్రహం దగ్గరికి 11:30 అయింది. మనం ఎప్పుడు స్టార్ట్ చేసాం 9కి స్టార్ట్ అయినాము. 9కి స్టార్ట్ అయితే 2.5 hours పట్టింది ఇక్కడికి. మధ్యలో చాలాసేపు ఆగుతూ వచ్చాము. జింకలు, కొండముచ్చులు, ఇక్కడ ఫెన్సింగ్ ఉన్నారు, ఫెన్సింగ్ లేదు. ఏరా నీ ఫ్రెండ్స్ని అలా చూసుకుంటున్నావా? చూస్తున్నా అన్నీ చూస్తున్నా. నా ఫ్రెండ్ నువ్వేరా? చూడండి, ఫెన్సింగ్ లేకపోతే ఇట్లాంటివన్నీ చేస్తారు. వాటి దగ్గరికి పోయి వాటి ఫీడింగ్ చేయొద్దని బోర్డులు పెడితే వీళ్ళు పోయి ఫీడింగ్ చేస్తున్నారు. ఇట్లాంటివన్నీ చేస్తారు కాబట్టి ఇంత స్ట్రిక్ట్గా చేసేది తిరుమలలో. కొంతమంది ఏం చేయాలంటే ఎందుకు ఇంత స్ట్రిక్ట్గా చేసేసారని చెప్పి వాళ్ళే ఫీల్ అయిపోతారు. ఈ రోడ్డు పైన ఒక దగ్గర 2 కిలోమీటర్లు నడవాలి. ఈ రోడ్డు పైన ఆ స్టెప్స్ ఎక్కేంత వరకు ఏం అనిపించదు, కానీ ఈ రోడ్డు పైన నడవాలంటేనే రెండు కిలోమీటర్లు నడిచిన తర్వాత ఎక్కడికి వచ్చాము తెలుసా? మోకాల పర్వతం. ఇక్కడ చాలా హైట్ ఉంటాయి స్టెప్స్. ఇక్కడ ఇవే మోకాల పర్వతాలు. 650 స్టెప్స్ ఉన్నాయి. 2900 స్టెప్స్ వచ్చాము. మహాభక్తుడు ఈయన మోకాల మీద ఎక్కేస్తున్నాడు, మన వల్ల కాదు. మోకాల పర్వత హేళన చేయకరా. యాక్చువల్లీ ఈ మోకాల పర్వతాలు అనేది ఒక బ్యాక్ స్టోరీ ఉంది, దీనికి బ్యాక్ స్టోరీ. అంతేగాని ఈ పర్వతాల మీద మోకాల మీద నడచాలనే రూల్ ఏం లేదు నాకు తెలిసి. ఇంకాడికి ఈ స్టెప్స్ లేని టైంలో కొండ ఎంత హైట్ ఉండేదంటే, కొండ ఎక్కేటప్పుడు మన మోకాలు ఉంటాయి కదా, ఇవి ముందు సర్ఫేస్కి టచ్ అయ్యేది అనమాట. సో అందుకు అంత హైట్ ఉన్నాయి కాబట్టి మోకాల పర్వతాలు నిచ్చాయి. సో అలా రూల్ అని ఏం లేదు ఖచ్చితంగా మోకాల మీద నడచాలని. ఒకవేళ నేను నడిస్తే తప్పేం కాదు. అది నాకు తెలిసి స్టోరీ. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి.
ఇది చూడండి ఎంత హైట్ ఉన్నాడు. ఇక్కడ హైట్ ఎక్కువ ఉన్నాయి. మనోడు అలసిపోయింది వచ్చి ఇక్కడికి వచ్చి. మా వాడిని అడుగుదాం, అరే మోకాలు పర్వతాలు అంటే ఇక్కడ మోకాలు నొప్పులు వచ్చేది. ఏంటి బాబు అన్న ఇంకోసారి మోకాలు నొప్పులు వచ్చేది. మోకాలు పర్వతాలు అంటే మోకాలు నొప్పులు వస్తాయండి. వావ్, వాట్ ఏ బ్రెయిన్, వాట్ ఏ థాట్. సత్యం, మోకాలు పర్వతాలు అంటే ఏంటిరా? మోకాల మీద నడిచేది, మోకాల మీద నడిచేది. లేదంటే మా మీద కూర్చొని చాలు మోకాల పైన కూర్చోమా. ఓకే, మనోడైతే కరెక్ట్ మీటర్లు అన్నాడు. వీడు చెప్పిన ఆలోచన కూర్చున్నాడు. మళ్ళా వీడు చెప్పింది అయితే థింక్ అవుట్ సైడ్ ద బాక్స్. మోకాలు నొప్పి వచ్చేది. మోకాల్ పర్వతానికి మీనింగ్ చెప్పిన మహానుభావులు ఇద్దరు వెళ్తున్నారు. లాస్ట్ కి అన్ని ఫోటోలు అన్ని పెట్టి ఇట్లా పెట్టు తిరుపతి వేరు. ఫైనలీ టైం అరౌండ్ 1:30 అయింది. 9కి స్టార్ట్ అయితే 10, 11, 12, 4.5 hours పట్టింది. మెల్లగా అవుతా వచ్చాము, లేకపోతే 3 hours వచ్చేసాము. ఇప్పుడు చూడాలి. నెక్స్ట్ అక్కడికి వెళ్ళేసి మన బ్యాగ్ తీసేసుకొని గుండు చేసేసుకుంటా. సక్సెస్ఫుల్ గా తిరుమలకి ఎంటర్ అయిపోయినాడు. వీడి వల్ల 1 గంట లేట్ అయింది, లేకపోతే 3 గంటలకి వచ్చేసి 4 గంటలు అయింది. అవునులే, నేనే కదా ముస్లిం మాదికి వచ్చింది అక్కడ. 4:30 గంట కదా, 4:30 గంట పట్టింది. అంజానే తోనే తానే నేనానో అవతుంబక తానే అంబిలంబానో. గుండె అయిపోయింది, దర్శనానికి బయలుదేరుతున్నాం. దర్శనం అయిపోయిన తర్వాత మొత్తం కెమెరా చూస్తాం. ఎలా ఉంది గైస్ గుండు, కామెంట్ చేయండి. ఇప్పుడు మార్నింగ్ టైం 7 అయింది. నిన్న ఈవినింగ్ 6కి క్యూలోకి ఎంటర్ అయితే ఇవాళ మార్నింగ్ 5కి అయిపోయింది దర్శనం. ఆల్మోస్ట్ 11 hours పట్టింది దర్శనానికి. ఇప్పుడు మనము తిరుమల నుంచి తిరుపతికి వెళ్ళిపోతాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. భక్తి ఎక్కువైపోయింది ఈ మనిషికి. 7:10 ఈ నుంచి తిరుపతికి వెళ్ళడానికి 1 గంట, నుంచి రాజంపేటకి వెళ్ళడానికి ఒక 2:30 గంట, 2:30 నుంచి 3 గంటలు బస్సు కాబట్టి లేట్ అవుతుంది. చూద్దాం ఏ టైంకి రీచ్ అవుతాం. ఇక్కడ 7:10 బయలుదేరాం తిరుమలలో. రాజంపేటకి వెళ్ళేసరికి ఏ టైం ఉంటుందో చూద్దాం. అయితే ఏమైందంటే వచ్చేటప్పుడు మా ఫ్రెండ్స్తో వచ్చాం కదా, వాళ్ళు ఇప్పుడు రారంట. మధ్యాహ్నం వరకు తిరుమలలో ఉండి పొద్దున వెంగమాంబలో టిఫిన్ బాగుంటుంది, ఆ టిఫిన్స్ తినేసి వస్తారంట. నాకు అంత టైం లేదు, నేను వెళ్ళిపోవాలని చెప్పి నేను వెళ్ళిపోతున్నాను. హలో, దిగిన ఇక్కడ పాపులర్ సూపర్ మార్కెట్ దగ్గర ఉన్నా. ఇక్కడే ఉన్నారా? అమ్మాయి ఇది ఎక్కడ పల్లె వెలుగురా బాబు. 11:30కి వచ్చింది రాజంపేటకి. 8 గంటలకు బయలుదేరుతుంది తిరుపతిలో, 8:30కి బయలుదేరట్లే.